భారతీయ జనతా పార్టీ నిరసనల్లో ఆందోళనకారులు కొన్ని మీడియా ఛానల్స్ పై దాడి చేశారు. ప్రొఫెసర్ గారు, గోధి మీడియా అంటూ కొన్ని ఛానళ్లపై ఆరోపణలు చేస్తూ దాడులు చేశారు. ఎందుకు ఈ దాడులు? టీవీ మీడియా మీద దాడి చేయడం ఏంటి? మీడియాపై దాడి చేయడాన్ని ఎవరో సమర్థించు, కానీ ఎందుకు దాడి చేసినట్టు గోధి మీడియా కనుక. ఇప్పుడు మీడియా పైన దాడిని ఎట్టి పరిస్థితిలో నాగేశ్వర్ లాంటి వాడు సమర్థించాడు. కానీ మీడియా కూడా ఏ పాత్ర పోషించాలి? మీడియా ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా ప్రభుత్వ నరేటివ్ను, బీజేపీ నరేటివ్ను జనాలకు తీసుకెళ్ళటానికి ఒక లాయల్ పార్టీ సోషల్ మీడియా విభాగం లాగా కొన్ని ఛానళ్ళు పనిచేస్తే నిరసనకారులకు కడుపు మండకుంటుంటుందా? నిన్న టైమ్స్ నౌ పైన అటాక్ చేశారు, కొన్ని ఛానళ్ళ పైన అటాక్ చేశారు, చెప్పారు కూడా. మీరు గోధి మీడియా, మీరు మా చూపెట్టరు, మా ప్రొటెస్ట్ చూపెట్టరు, మీరు కావాలని పోలీసులే గాయపడ్డారని చూపెడతారు, మేము అసలు దీన్ని ఎక్స్పోజ్ చేయరు అని చెప్పి వారు సాధారణ ప్రొటెస్టర్స్, వాళ్ళు ఏమి ఏ పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళు తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే కంప్లీట్గా ఈ నీట్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి అసలు ప్రధానమంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీని కాపాడటానికి చేయని పడని కష్టమంతా ఏమీ లేదు, మామూలు కష్టం కాదు అది. సో ఎందుకు జస్ట్ వాంట్ టు సేవ్ ది మోడీ, సేవ్ ది బీజేపీ. ఎక్కడ దాకా వెళ్తారంటే ఈ గోధి మీడియా, మీకు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగితే మీకు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, బీజేపీని ప్రశ్నించకూడదు కనుక తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాడు అర్నబ్ గోస్వామి. ఇంత ఘోరంగా చూడండి. రామ్మోహన్ నాయుడు ఉన్నంతలో చాలా డీసెంట్ మినిస్టర్, చాలా మంచి మనిషిగా పేరు, అరగెన్స్ లేదు, ఇది ఫెయిర్లీ కాంపిటెంట్ పర్సన్ రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడును మీకు ప్రత్యర్థులు పెద్దగా విమర్శించారు. ఎర్రనాయుడు కుటుంబానికి కూడా ఆ చరిత్ర ఉంది. ఎర్రనాయుడు ఈజ్ వెరీ రెస్పెక్టబుల్ లీడర్, అసలు రామ్మోహన్ నాయుడు ఈజ్ వెరీ రెస్పెక్టబుల్ లీడర్. అతన్ని పట్టుకొని రామ్మోహన్ నాయుడును దోషిగా చూపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడండి. లాస్ట్ కు టీడీపీ ప్రతినిధి ఒక అతను పొరపాటులో మాట్లాడినాడు, నారా లోకేష్ ఇది మానిటరింగ్ అని. ఇక చూడాలి అర్నబ్ గోస్వామి ఉగ్రరూపము మామూలు కాదుగా. సో అవహేళన చేస్తూ మరి అంటే ఆఖరికి బీజేపీ మిత్రపక్షమైన టార్గెట్ చేస్తాం, కానీ బీజేపీ పైన మాత్రం ఒక్క దెబ్బ మల్లెపూలతో కూడా ఎవరు దాడి చేయడు. ఇలా రక్షణ కవచంగా ఉంటే ప్రొటెస్టుల కోపం రాదా? మీరు చూడండి, ఢిల్లీ ప్రొటెస్ట్ల గురించి వార్తలు చూడండి, కంటెనర్ చేయండి. అసలు జనము వచ్చింది చూపెట్టరు, లక్షలాది మంది జనం వస్తే. నేను నిన్న ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ చేశాను, చూడండి. ప్రకాష్ రాజ్ అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆ రాత్రి కాక్రోచ్ కార్యకర్తలతో పాల్గొన్నాడు, తెల్లారి చలో పార్లమెంట్ ర్యాలీలో కూడా ఉన్నాడు సోనం వాంగ్చుక్తో పాటు. సో ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు, అసలు ఎక్కడ చూసినా జనం 5 లక్షలకు తగ్గకుండా జనం వచ్చారని. సో అంత జనం వస్తే ఈ మీడియా ఏం చూపెట్టారు? అసలు ప్రకాష్ రాజ్ చెప్పేదైతే అసలు అల్లర్లు జరగటానికే ప్రణాళికాబద్ధంగా కుట్రపూరితంగా జరిగిందని అంటున్నారు, కానీ అది ఏది చూపెట్టరు. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా బ్యాటింగ్ చేయడం. డిబేట్లు చూస్తే ఇక డిబేట్లంతా గవర్నమెంట్ని ఎలా డిఫెండ్ చేయాలని ఇంత ఓపెన్గా ఉంటాయి. మీకు ఎన్డీటీవీ కథనం చూడండి, మీరు అందరూ ప్రొటెస్ట్ల గురించి రాస్తుంటే ఎన్డీటీవీ ఏం రాస్తుంది తెలుసా? ఒక నీట్ టాపర్ అన్నట్ట, వై ప్రొటెస్ట్, నాకు ఇంకా సమయం దొరికింది కదా ప్రిపేర్ అయ్యటానికి, నా ర్యాంకును ఇంప్రూవ్ ఉంటాను అన్నాడట. ఏమన్నా విచిత్రంగా ఉంటాయి. నీట్ టాపర్ ఒకరు అన్నారు అనుకోండి, అనలేదని అంటలేదు, దాన్ని ఎన్డీటీ ప్రొజెక్ట్ చేయడం ఏంటి? అలా అంటే మీరు ఇంకేమున్నది ఇదే పని చేయండి, రోజు పేపర్ లీక్ చేయండి, మళ్ళీ ఇంకా ప్రిపేర్ అయ్యేట టైం దొరుకుతుంది, మళ్ళీ ఒకసారి లీక్ చేయండి, మళ్ళీ ప్రిపేర్ అయ్యేట టైం దొరుకుతుంది. పేపర్ లీక్ను కూడా పాజిటివ్గా చూపేటువంటి ఒక దౌర్భాగ్యమైన జర్నలిజం గోధి మీడియా చేస్తే ప్రజలకు కోపం రాదా అని. పేపర్ లీకులు లాభం అట, చూడండి ఎట్లా చెప్తున్నారు. పేపర్ లీక్ అయితే నష్టం ఏంటి? నేను ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? పేపర్ లీక్ అయితే నాకు ఇంకెక్కువ టైం దొరుకుతుంది, నేను ఎక్కువ ప్రిపేర్ అవుతా అంటే పేపర్ లీక్లు కూడా పాజిటివ్గా చూపి కనీసం పోనీ ఏదన్నా వదిలేయాలి. పేపర్ లీకే తప్పనాలి కదా, అది కూడా కాదు. పేపర్ లీక్లు ఓహో అందుకేనా మోడీ ప్రభుత్వం పేపర్ లీక్ నిల్వ చేసింది, ఎందుకంటే పిల్లలకు ప్రిపేర్ అయ్యేటట్టు టైం దొరుకుతుంది అని. మళ్ళీ ప్రిపేర్ కావచ్చు, టైం దొరుకుతుంది, పేపర్ లీక్లు చేసుకుంటూ క్యాన్సిల్ చేసుకుంటూ పోయిందట. ఎందుకు? ఎన్డీటీ ఎవరిది? అదానిది. అదాని ఎవరు మన తెలియదా? అదానికి అమెరికాలో కూడా కేసు మాఫీ అవుతుంది. అదానికి నార్వే పెన్షన్ ఫండ్, అదాని గ్రీన్ ఎనర్జీని తన ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళి తీసేసిన వెంటనే ప్రధానమంత్రి నార్వే పర్యటన ఉంటుంది. ఇవన్నీ మనకు జనానికి అర్థం కావడం లేదు ఇవన్నీ. సో ఇదంతా అదాని పైన డిపార్ట్మెంట్ జస్టిస్ కేసు పెట్టి, అమెరికాలో కేసు పెట్టి, అమెరికాలోనే ట్రంప్ వచ్చాక
ఇండియాకు మాత్రం నష్టం చేస్తారు డీల్ కుదిర్చేది, కానీ అదానితో డీల్ మాత్రం లాభం ఉంటుంది. అలాంటి అదాని ఎన్డీటీవీని కొన్న తర్వాత ఇప్పుడు ఇలాంటి దౌర్భాగ్యమైన జర్నలిజం. మీకు ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ ఉన్నప్పుడు ఏ రకమైన జర్నలిజం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎస్, యూ కెన్ ఆల్వేస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని సమర్థించడం నేను తప్పనన్నాను. సమర్థించడానికి వాస్తవాలను కూడా, ఆఖరికి నీట్ ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ లీక్ కావడం కూడా మంచిదే అన్నట్లుగా ప్రొజెక్షన్ ఇస్తే, అంటే నీట్ ఎగ్జామ్ లీక్ కావడానికి కూడా సమర్థించేలా ప్రొజెక్షన్ ఇస్తే, వై ప్రొటెస్ట్, ఐ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్, నేను ఇంకెక్కువ చదువుకుంటా, మంచి ర్యాంక్ తెచ్చుకుంటా. అసలు ఇదేం డిఫరెన్స్ అండి? ఈ స్థాయిలో దాని ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఎన్డీటీవీ చూపెట్టింది. ఇలాంటి వార్తలు కోకొల్లలు. అసలు మీకు నేషనల్ గోధి మీడియాలో ఆ వార్తలు చూస్తే అసలు ఇదేం జర్నలిజం? ఇంత స్థాయికి దిగజారు ఒక రాజకీయ పార్టీ కూడిజం చేయాలా మీడియా అంటే? మీకు రాజకీయ పార్టీని సమర్థించవచ్చు, తప్పులేదు. అది తప్పులేదు ఎందుకంటున్నా అంటే రాజకీయ అలా తయారయ్యాయి కనుక. నా దృష్టిలో రాజకీయ పార్టీ సమర్థించకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ మీడియా 100 కోట్ల వ్యాపారాలు కనుక రాజకీయాలు ఉంటాయి. కానీ ఏ స్థాయిలో బ్లేటెంట్ గా పిల్లల పైన తలలు పలుకుతుంటే, పిల్లల్ని నేరస్తులుగా చూపెట్టే పని గోధి మీడియా చేస్తుంటే కడుపు మండిన వాడు అటాక్ చేశాడు. అటాక్ అనేది డిఫెండ్ చేయను, కానీ దానికి కారణాలు మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రధాని మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఈ మెరుపు ధర్నాలో